వెల్కమ్ టు సూరం టాక్స్. ఈరోజు మనము ఒక గొప్ప నిజాయితీపరుడైనటువంటి ఒక సిఐ గురించి మాట్లాడుతాం. కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో కొత్తగా విధుల్లో చేరిన శ్రీరామ్ సిఐ గారు పొద్దుటూరు పట్టణంలో ఉన్న శాంతి భద్రతల కారణంగా అక్కడ ఉన్న షాప్ యజమానులకు మరియు అసాంఘిక కార్యక్రమాలు జరుపుతున్న వారికి పిలిచి కఠినమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. మీరు ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో అవి వ్యాపారాలు కరెక్ట్ టయానికి మీరు వాటిని స్టార్ట్ చేయాలా, మళ్ళీ క్లోజ్ చేయాలి. అలా చేయనట్టయితే నేను కఠినమైన చర్యలు తీసుకుంటాను అని అన్నాడు. ఓకే, సిఏ గారు చెప్పారు. ఒక శాంతి భద్రతలు కాపాడేదానికి సిఏ గారు చెప్పారు. దాన్ని ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు వాటిని శిరస వహించాలి. అలా వహించకుండా అరే మా ఊరికి వచ్చి మాకే నువ్వు ఎదురు తిరగబడతావా, మేము చెప్పినట్టు వినాలా అన్నాడు. కానీ ఇక్కడ ఉండేది పోలీస్ ఆఫీసర్ అంటే ఏందో చూపించాడు. మీరు చెప్పినట్టు వినేదాన్ని కాదు, నేను చెప్పినట్టు మీరు వినాలని తిరగబడ్డాను. కరెక్ట్గా 10 గంటలకు షాపులు క్లోజ్ చేయాలి, కరెక్ట్గా 10 గంటలకే షాపును ఆన్ చేయాలి. ఇలా చేసినట్లయితే మీకు మంచిది, నాకు మంచిది అని చెప్పారు. కానీ మన వాళ్ళు ఏడంటారండి, వినకపోవడం కాక షాపులు తాను చెప్పిన టైం కాకుండా ఎక్కువసేపు తెరిచారు. అయితే పోలీస్ ఆఫీసర్ తన పవర్ను ఉపయోగించాడు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్ మాట వినలేదు వారిని శిక్షించాడు. ఈ శిక్ష నిజాయితీపరుడి యొక్క భావాలు అవినీతిపరులకు మింగటపడలేదు. అందుకు ఆ నిజాయితీపరుడైనటువంటి సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. ఇలాంటి నిజాయితీపరులు ఉన్నటువంటి ఆఫీసర్లను మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతూ ఉంటే మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ ఎక్కడ శాంతి భద్రతలు దొరుకుతాయి సార్? అలాంటి నిజాయితీ పరులను మనం కాపాడుకుందాం. అలాంటి నిజాయితీ పరులు ఇప్పటికే 40 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడంట. చాలా వండర్ ఇలాంటి ఆఫీసర్లు మనకు దొరకడం. సార్, శాంతి భద్రతలు నిలబడాలంటే మనకి ఇలాంటి ఆఫీసర్లు ఉండాలి. మనం ఇలాంటి ఆఫీసర్లకు సపోర్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.